హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నారు. అయితే మేము ప్రతిరోజు పెడుతున్న వీడియోలను వీక్షిస్తూ మీ కామెంట్ల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు అందించాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అది జరగాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు బూస్టప్ గా పనిచేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇవాల్టి మన దెయ్యాల ప్రపంచంలోనికి. శక్తి కోసం మానవులు ఏ హద్దులైనా దాటుతారు, కానీ కొన్ని హద్దులు దాటితే తిరిగి రావటం అసాధ్యం. ఇది లావణ్య కథ. ఒక సాధారణ స్త్రీ తన భర్త చేతులు మోసపోగి ఎంతో అవమానించబడిద్దే, అన్నీ కోల్పోయిద్దే. ప్రతీకారం కోసం ఆమె చీకటి మార్గాన్ని ఎంచుకుద్దే. 800 సంవత్సరాల పురాతన అఘోర తంత్ర గ్రంథం తన చేతికి చిక్కిద్దే. ఆ గ్రంథంలో అతీతమైనటువంటి శక్తి రహస్యాలు ఉన్నాయి. పిశాచారుడు వశం చేసుకునే మంత్రాలు, శత్రువులు నాశనం చేసే తంత్రాలు, అమరత్వాన్ని పొందే ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి ఎన్నో పనులు. కానీ ప్రతి శక్తికి ఒక మూల్యం ఉంది. ఆ మూల్యం రక్తం. ఈ భయానక ప్రయాణంలో లావణ్య ఏమి కోల్పోతుంది? ఆమె మానవత్వం మిగులుతుందా? చీకటి శక్తులతో ఆడుకునే వారికి ఏం జరుగుతుంది? పదండి ఈ కథలో తెలుసుకుందాం. ఈ కథలోని భయానక దృశ్యాలు, రక్తపాతం, అతీంద్రియమైనటువంటి అంశాలు ఉన్నాయి. బలహీనమైన మనస్కులు కాస్త జాగ్రత్తగా వినండి. ఇంతవరకు మనం విన్నటువంటి అన్ని కథల్లోకి ఈ కథ విభిన్నంగాను, ఎంతో ఉత్కంఠభరితంగాను, ఎంతో భయంకరంగాను ఉండబోతుంది. వివరాల్లోకి వెళ్తే, నగరంలోని బస్తీలో ఇరుకు సందుల్లో శిథిలమైనటువంటి హవేలీల మధ్య ఒక పురాతన పుస్తకాల దుకాణం ఉంది. దాని పేరు అంధకార భాండాగారం. యజమాని ఎవరో ఎవ్వరికీ తెలియదు. దుకాణం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. సమయం రాత్రి 11 గంటలు దాటిద్దే. ఉన్నత కుటుంబానికి చెందినటువంటి లావణ్య తన కారును ఆ సందులో ఆపిద్దే. తన వయసు 32 ఏళ్లు. కానీ తన కళ్ళల్లో 50 సంవత్సరాల వేదన కనిపించేది. తన భర్త రఘురాం 3 సంవత్సరాల క్రితం ఆమెను వదిలేశాడు. వేరొక స్త్రీతో వెళ్లిపోయాడు. తన వ్యాపారాన్ని నాశనం చేశాడు. అన్నింటినీ దోచుకున్నాడు. ఆమె గౌరవాన్ని నేలమట్టం చేశాడు. ఆమె కుటుంబం కూడా ఆమెను తిరస్కరించింది. సమాజంలోనూ అలాగే తనకంటూ ఏమీ లేకుండా పోయిందే. పూర్తిగా బలహీనురాలుగా మారిపోయిందే. కానీ తాను అనుకుంటుంది, నేను బలహీనురాలు కాదు. లావణ్య మనసులో తనకు తాను చెప్పుకుంటుంది, నాకు శక్తి కావాలి, అతీతమైన శక్తి కావాలి. ఆమె సోషల్ మీడియాలో ఎక్కడో ఈ దుకాణం గురించి బాగా చదివిద్దే. అక్కడ మామూలు పుస్తకాలు దొరకవు, అక్కడ మీ విధిని మార్చే గ్రంథాలు దొరుకుతాయి అని ఎవరో అనామకంగా రాశారు. అలానే ఆ పుస్తకాల దుకాణానికి వెళ్ళిద్దే. దుకాణం యొక్క తలుపు తెరిచే ఉంది. లోపల ఒక్క దీపం వెలుగుతుంది. ఆ వెలుతురు కూడా సహజంగా లేదు, ఎర్రగా రక్తపు రంగులో ఉంది. లావణ్య ఆ పాత దుకాణంలో అడుగుపెట్టింది. గదంతా పాత పుస్తకాల వాసన. కాని ఆ వాసనలో మరేదో కలిసి ఉంది. అది కుళ్ళిన మాంసం వాసన, లేకపోతే మరేదో. అదేంటో కూడా తెలియటం లేదు. ఏం కావాలి నీకు? లావణ్య ఉలిక్కి పడింది. ఆ గొంతు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. చూస్తుండగానే చీకట్లో నుండి ఓ ఆకారం బయటకొచ్చింది. ముసలివాడు, వయసు లెక్కించడం కూడా అసాధ్యం. అతని చర్మం పాచిపట్టిన చెక్కలా ఉంది. కళ్ళు మాత్రం యువకుడిలా మెరుస్తున్నాయి. నాకు శక్తి కావాలి, అతీతమైన శక్తి కావాలి, నాకు ఖచ్చితంగా గొప్ప శక్తి కావాలి అని లావణ్య తడబడుతూ అనేసరికి అటువైపు నుండి ఆ ముసలివాడు నవ్వాడు. ఆ నవ్వు వెనకానే లావణ్య వెన్నులో వణుకు మొదలైంది. శక్త ఎందుకు?
ప్రతీకారం కోసం. ప్రతీకారం. ముసలివాడు ఆ పదాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా పలికాడు. ప్రతీకారం అనేది మంచి కారణం కాదు, కానీ నిజమైన కారణంలానే అనిపిస్తుంది. ఒక్క క్షణంలో అతను ఆ మాట విని వెనక్కి వెళ్ళాడు. చీకట్లో కలిసిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఓ పుస్తకం ఉంది. అది కనిపిస్తుంది. లావణ్య దాన్ని చూడగానే వణికిపోయింది. అది పుస్తకంలా లేదు, ఏదో జీవం ఉన్న వస్తువులా ఉంది. దాని అట్ట నల్లగా ఉంది, కాని ఆ నలుపు సజీవంగా కదులుతున్నట్టుగా ఉంది. ఆ అట్టపైన ఎర్రని అక్షరాలు. అవి అక్షరాలు కావు, రక్తంతో గీసిన గీతలు, అఘోర తంత్ర రహస్యాలు అలా రాసి ఉంది. ఈ గ్రంథం 800 సంవత్సరాల క్రితం రాయబడింది అని ముసలివాడు చెప్పాడు. దీన్ని రాసింది ఒక అఘోరి. అతని పేరు కాలభైరవనాథ్. అతను శ్మశానంలో 48 ఏళ్ల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. అదే శ్మశానంలో 108 శవాలతో మాట్లాడాడు. ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాడు. అతని శక్తి తారాస్థాయికి చేరుకుంది. చివరికి అతనికి మహాకాళి ప్రత్యక్షమైంది. లావణ్య ఆ పుస్తకాన్ని తాకడానికి చెయ్యి చాపింది. ఆగు అని ముసలివాడు అరిచాడు. ఒక్క మాట వెనకపోతే నీ ప్రాణాలు పోతాయి. లావణ్య తన చేతిని వెనక్కి తీసుకుంది. ఈ గ్రంథంలో 3 స్థాయిల్లో సాధన ఉంది. ముసలివాడు వివరించడం మొదలుపెట్టాడు. మొదటిది యంత్రసిద్ధి. ఇది సాధారణమైన తంత్రం, మంత్రాలు, యంత్రాలు, చిన్న చిన్న శక్తులు. రెండవ స్థాయి పిశాచ సిద్ధి. ఇందులో నీకు పిశాచాలతో సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నీ ఆజ్ఞలు పాటిస్తారు. కానీ అంటే ఏంటి? కానీ వాళ్లకు ఆహారం కావాలి, అది రక్తం. లావణ్య గొంతు ఎండిపోయింది. ఇక మూడవ స్థాయి మహాశక్తి సిద్ధి. ఇది అంతిమ స్థాయి. దీన్ని సాధిస్తే నీకు మృత్యువు కూడా ఉండదు. కాలం నిన్ను తాకదు. నీ శత్రువులు నీ ముందు మోకాళ్లపైన కూలబడతారు. కానీ ముసలివాడు దగ్గరకొచ్చాడు. అతని శ్వాస లావణ్య ముఖంపైన పడింది. ఆ శ్వాస ఎంతో చల్లగాను బరువుగాను ఉంది. మూడవ స్థాయికి వెళ్ళాలి అంటే బలి కావాలి. మామూలు బలి కాదు, నరబలి. అది నీకు అత్యంత ప్రియమైన వారి బలి. లావణ్య వెనక్కి తగ్గిద్దే. నేను అలాంటిదాన్ని కాదు, అలాంటి పనేమీ చెయ్యను. ముసలివాడు వెంటనే తన కనుబొమ్మలు భుజాలు పైకెగరేశాడు. నీ ఇష్టం, కాని ఒక్క మాట. ఈ గ్రంథం ఒక్కసారి నీ చేతిలోకి వస్తే అది నిన్ను విడిచిపెట్టదు. నువ్వు దాన్ని ఎంచుకోలేవు, అది నిన్ను ఎంచుకుంటుంది. దీని ధరెంత అని లావణ్య అడిగింది. డబ్బు కాదు, ధర తరువాత చెల్లిస్తాం. నీకే తెలుస్తుందిలే ఎలా చెల్లించాలో. వెంటనే లావణ్య ఆ పుస్తకాన్ని తీసుకుంది. దాన్ని తాకగానే ఒక విద్యుత్ షాక్ లాంటిది అనుభవించింది. కొన్ని క్షణాలు ఆమె కళ్ళ ముందు విపరీతమైన చీకటి. మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు అకస్మాత్తుగా తను కారులో ఉంది. ఆ పుస్తకం తన ఒడిలో ఉంది. దుకాణం ఎక్కడుందో చూద్దామని వెనక్కి తిరిగింది. అక్కడ ఏ దుకాణం కనిపించలేదు. శిథిలమైన గోడ మాత్రమే ఉంది. ఆ గోడపైన ఎవరో రక్తంతో రాసినట్టుగా ఓ వాక్యం కనిపించింది. తిరిగి వెళ్లే మార్గం లేదు. లావణ్య వణికిపోతూ కార్ స్టార్ట్ చేసింది. తన ఇంటికి బయలుదేరింది. తనకు తెలీదు, ఆ రాత్రి నుండి తన జీవితం ఎప్పటికీ మారదని. చీకటి ఆమెను మరింతగా చుట్టుముట్టింది. ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు. కారు యొక్క అద్దంలో ఆమె తన ప్రతిబింబాన్ని చూసింది. కొన్ని క్షణాలు ఆమెకు అనిపించింది ఆ ప్రతిబింబం తనది కాదని, అది వేరే ఎవరో అని. ఆ ప్రతిబింబం నవ్వింది. వాస్తవానికి లావణ్య ముఖంలో ఎటువంటి నవ్వు లేదు. లావణ్య తన ఇంటికి చేరుకుంది. లావణ్య ఆ పుస్తకాన్ని తెరవటానికి ధైర్యం చేయలేదు. అది తన బెడ్రూంలోనే పెట్టింది. అలా ఒక 3 రోజులు గడిచాయి. అల్మారాలో బట్టల వెనుక దాచి ఉంది ఆ పుస్తకం. కాని రాత్రిలో ఆమెకు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడూ ఎవరో తనని పిలుస్తున్నట్టుగా అనిపించేది. లావణ్య, లావణ్య అదే. ఆ గొంతు ఆమె చెవిలోనే వినిపించేది. చాలా దగ్గరగా, మృదువుగా, కానీ భయంకరంగా ఉండేది. 4వ నాటి రాత్రి
లావణ్య తట్టుకోలేకపోయింది. ఆమె అల్మారా తెరిచి ఆ పుస్తకాన్ని బయటికి తీసింది. ఆ పుస్తకాన్ని తాకగానే అది ఎంతో వెచ్చగా ఉంది, సజీవంగా ఉంది. ఆమె వెంటనే మొదటి పేజీ తెరిచింది. అందులోని అక్షరాలు కనిపించలేదు, ఖాళీ పేజీ. కానీ ఆమె చూస్తుండగానే పేజీ పైన రక్తపు అక్షరాలు మెల్లగా ప్రత్యక్షమయ్యాయి. అవి ఎవరో అప్పటికప్పుడు రాస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా వచ్చాయి. ఓ సాధకురాలా, నీకు స్వాగతం. నీవు ఈ గ్రంథాన్ని తెరిచావు. ఇప్పుడు నీవు నా శిష్యురాలివి. నేను కాలభైరవనాథ్. నేను చనిపోయి 800 ఏళ్లయింది. కానీ ఇంకా నేను ఈ గ్రంథంలోనే జీవిస్తున్నాను. నేను నీకు అన్నీ నేర్పిస్తాను. కానీ ప్రతి పాఠానికి ఒక మూల్యం తప్పక ఉంటుంది. లావణ్య భయంతో ఆ పుస్తకాన్ని పడేసింది. కానీ ఆ క్షణమే అది గాలిలోకి తేలిద్దే మళ్లీ తన చేతుల్లోకి వచ్చింది. భయపడుకో. భయం మరియు బలహీనత. నీకు శక్తి కావాలంటే భయాన్ని జయించాలి. మొదటి పాఠం యంత్రసిద్ధి. దీనికి నీ రక్తం కావాలి, అది కూడా కొంచెమే. ఆ పేజీ అకస్మాత్తుగా మారిపోయింది. అక్కడ ఒక యంత్రం చిత్రించబడింది. దాని మధ్యలోని ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలం క్లియర్గా కనిపిస్తుంది. నీ చేతి వేలు కోసుకో. ఆ రక్తంతో ఈ యంత్రం మధ్యలో నీ పేరు రాగి తరువాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించు. అక్కడ ఒక రహస్యమైనటువంటి మంత్రం కనిపిస్తుంది. లావణ్య వణికిద్దే. కాని తన మనసులో రఘురాం, తనను విడిచిపెట్టిన భర్త ముఖం కనిపించింది. ప్రతీకార జ్వాల ఆ చీకటిలోనూ రగులుతుంది. అతను నవ్వుతూ ఆమెను అవమానిస్తూ కనిపిస్తున్నాడు. ఆమె నిర్ణయాన్ని తీసుకుంది. వెంటనే వంటగదికి వెళ్లి కత్తి తెచ్చింది. చేతివేలు కోసుకుంది. ఆ క్షణమే రక్తం బయటకొచ్చింది. ఏదో మారింది. గదంతా చీకటిగా అయిపోయింది. కాని ఆ చీకట్లో ఏవో కళ్ళు మెరిశాయి. ఒక జత కాదు, 10 జతల కొద్దీ కళ్ళు. అవి ఆమెను చూస్తూ ఉన్నాయి. లావణ్య భయంతో అరవాలి అనుకుంది. కాని తన గొంతు నుండి ఎటువంటి శబ్దం లేదు. భయపడుకో, ఏమీ భయపడుకో. వీళ్ళంతా నీ సేవకులవుతారు. ముందు యంత్రాన్ని పూర్తి చేయి. లావణ్య వణుకుతున్న చేత్తో తన రక్తంతో యంత్రం మధ్యలో తన పేరు రాసిద్దే. లావణ్య అదే. ఇప్పుడు మంత్రం జపించు. ఆమె జపించడాన్ని మొదలు పెట్టిద్దే. ప్రతి జపంతోనూ గది మరింత చీకటిగా మారిద్దే. ఆ కళ్ళు మరింత దగ్గరగా వచ్చాయి. 50వ జపం దగ్గర లావణ్యకు చలి వేసిద్దే. అది శీతాకాలపు చలి కాదు, శవాగారపు చలి. 80వ జపం దగ్గర తన చుట్టూ ఏవో ఆకారాలు కదిలాయి. అవి మానవ ఆకారాలు, కాని వాటి ముఖాలు లేవు. 100వ జపం దగ్గర ఆ ఆకారాలలో ఒకటి ఆమె చెవి దగ్గర గుసగుసలాడిద్దే. మేము నీ సేవకులం, మాకు ఆకలి వేస్తుంది. అప్పుడే 108వ జపం పూర్తయింది. ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. వెలుతురు వచ్చింది. ఆకారాలు అదృశ్యమయ్యాయి. లావణ్య అలసిపోయింది. నేలపైన కూలబడింది. ఇప్పుడు ఆ పుస్తకంలో కొత్త అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. మొదటి సిద్ధి పూర్తయింది. ఇప్పుడు నీకు చిన్న చిన్న శక్తులు వచ్చాయి. నీ శత్రువుల మనసులో భయం కలిగించగలవు. వాళ్ళ కలల్లోకి ఎక్కడికైనా ప్రవేశించగలవు. కాని ఇది ఆరంభం మాత్రమే. తదుపరి సిద్ధికి మరింత రక్తం కావాలి. నీ రక్తం కాదు, వేరే వాళ్ళది. లావణ్య వణికిపోయిందే. కాని ఆమెలో ఏదో తెలియని మార్పు. భయం తగ్గిందే. దాని స్థానంలో ఒక చీకటి తృప్తి వచ్చింది. నేను చెయ్యగలను, ఖచ్చితంగా నేను చెయ్యగలను అని ఆమె అనుకుందే. నేను ఏదైనా చేస్తాను. ఆ రాత్రి తనకు ఓ కల వచ్చింది. కలలో ఆమె రఘురాం యొక్క ఇంట్లో ఉంది. అతను హాయిగా నిద్రపోతున్నాడు. అతని పక్కనే ఈ మధ్య తాను పెళ్లి చేసుకున్నటువంటి అతని కొత్త భార్య మాధవి. లావణ్య వాళ్ళ మంచం దగ్గరే నిల్చుద్దే. ఆమె నెమ్మదిగా రఘురాం యొక్క చెవిలో గుసగుసలాడిద్దే. నేను వస్తున్నాను, నేను వస్తున్నాను, నీకోసం వస్తున్నాను. ఇక నీ అంతం తప్పదు అని గట్టిగా అరిచిద్దే. అంతే. హాయిగా నిద్రపోతున్నటువంటి రఘురాం కలలోనే కెవ్వున అరిచాడు. 500 కిలోమీటర్ల దూరంలో తన ఇంట్లో లావణ్య కళ్ళు తెరిచిద్దే. తన పెదవులపైన చిరునవ్వు. ఇది మొదలు మాత్రమే. కానీ తనకు తెలీదు,
ఆమె కళ్ళ రంగు ఆ క్షణం మారిపోయింది. ఒక్క క్షణంలో అవి పూర్తిగా నల్లబడ్డాయి. చీకటి ఆమెలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆ చీకటి లోపల నుండి తననే తింటుంది. అలా 1 నెల రోజులు గడిచింది. లావణ్య మారిపోయింది. ఆమె ఇప్పుడు రాత్రులు మాత్రమే బయటికి వచ్చేది. పగటి వెలుతురు ఆమెకు నచ్చడం లేదు. సరిగ్గా తినటం మానేసింది. కానీ ఆమె ఎప్పుడూ బలంగానే ఉండేది. ఆమె రఘురాంని రకరకాలుగా వేధిస్తుంది. ప్రతి రాత్రి అతని కలలోకి వెళ్లేది. అతనికి నిద్ర పట్టేది కాదు. అతను వైద్యుల వద్దకు వెళ్లేవాడు. తన పరిస్థితి మారింది. ఆరోగ్యం కుంటుపడింది. వైద్యుల వద్దకు వెళ్లాడు. మానసిక వైద్యుల వద్దకు కూడా వెళ్లాడు. ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. కానీ లావణ్యకు ఇది సరిపోలేదు. నాకు మరింత శక్తి కావాలి అని ఆమె పుస్తకంతో చెప్పింది. అతన్ని కేవలం భయపెట్టడం కాదు, పూర్తిగా నాశనం చెయ్యాలి. అప్పుడే పుస్తకంలో కొత్త అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. 2వ సిద్ధి, పిశాచ సిద్ధి. ఇందులో నీకు 7 పిశాచాలు సేవకులుగా వస్తారు. వాళ్ళు నీ శత్రువుల్ని హింసిస్తారు. వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశిస్తారు. వాళ్ళను పిచ్చివాలుగా చేసి నాశనం చేస్తారు. కానీ ఏంటి? ఆ పిశాచాలకు రక్తం కావాలి. మామూలు మానవ రక్తం మాత్రమే కాదు, ప్రతి నెల ఒక కొత్త వ్యక్తి యొక్క రక్తాన్ని సమర్పించాలి. లేకపోతే అవి పూర్తిగా నిన్నే తింటాయి, నీ రక్తాన్నే తీసుకుంటాయి. లావణ్య ఆలోచించింది. ఎవరి రక్తం? ఎవరి రక్తం వాడికి ఇవ్వాలి అనగా ఎవరైనా సరే. కాని పాపులు, దుర్మార్గులు, హంతకులు, వాళ్ళ రక్తం పిశాచాలకు మరింత రుచిని ఇస్తుంది. ఇక లావణ్య నిర్ణయించుకుంది. ఆమె పట్టణంలో ఒక వ్యక్తి గురించి వింది. సుధాకర్ అతని పేరు. అతను మహిళల్ని మోసం చేసేవాడు. వాళ్ళ డబ్బును దోచుకునేవాడు. కొన్నిసార్లు వాళ్ళని చంపేవాడు. అలా కూడా అనుమానాలు ఉన్నాయి. కానీ అతనికి రాజకీయ అండదండలు చాలా ఎక్కువ. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు లావణ్య అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. వెళ్తే సుధాకర్ ఓ బార్లో కనిపించాడు. అక్కడ కూర్చుని మద్యం తాగుతున్నాడు. లావణ్య తనకి దగ్గరగా వెళ్ళింది. ఆమెలోని చీకటి శక్తులు అతన్ని ఆకర్షించాయి. నా పేరు లావణ్య అని నవ్వింది. మీతో మాట్లాడాలి అంతే. సుధాకర్ తనని చూశాడు. అతని కళ్ళల్లో లోభం వరిసిందే. తప్పకుండా, కానీ ఎక్కడ కాదు, నా కారులో మాట్లాడదాం. వాళ్ళు అతని కారులోకి బయలుదేరారు. సుధాకర్ వెంటనే కార్ స్టార్ట్ చేసి తన కార్ని నగరం బయటకు తీసుకువెళ్లాడు. ఇంకా లోపలికి పోనిస్తున్నాడు. ఒక నిర్జన ప్రదేశంలోకి చేరుకున్నాడు. అతని ఉద్దేశం స్పష్టం. ఇప్పుడు మనం ఏకాంతంలో ఉన్నాం. అతను దుర్మార్గంగా నవ్వాడు. నీ దగ్గర ఏమున్నా నాకు కావాలి. లావణ్య కూడా నవ్విద్దే. కాని తన నవ్వు ఒక మనిషి యొక్క నవ్వులనే లేదు. అవును, నీ దగ్గర ఏమున్నా నాకు కూడా కావాలి. నీ దగ్గర ఇప్పుడు ఏమున్నా అది కూడా నాకే చెందుతుంది. మొత్తం కావాలి, అంతా నాకే కావాలి. ముఖ్యంగా నీ రక్తం నాకు కావాలి. ఆ మాట వినగానే సుధాకర్ నవ్వుతూ అన్నాడు, కొంపదీసి నువ్వేమైనా పిచ్చిదానివా ఏంటి? ఒక్కసారిగా లావణ్య కళ్ళు మారాయి. అవి పూర్తిగా నల్లగా అయిపోయాయి. తన చుట్టూ విపరీతమైన చీకటి చేరుకుంది. కారు యొక్క లైట్లు వాటంతటా అవే ఆగిపోయాయి. సుధాకర్ భయంతో వెనక్కి తగ్గాడు. నువ్వెవరు అని భయపడుతూ వెనక్కి వెళ్తుంటే, నేను నీ మరణాన్నే, నిన్ను చంపడానికి వచ్చిన దాన్నే. లావణ్య వెంటనే తన సంచి నుండి ఒక పాత్రను బయటికి తీసింది. అది ఒక కంచు పాత్ర. దానిపైన భయంకరమైన ఎన్నో తంత్ర చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఆమె వెంటనే మంత్రాన్ని చదివింది. అంతవరకు పరిగెత్తి పారిపోవాలి అనుకున్నటువంటి సుధాకర్ ఒక్కసారిగా ఆ కారులోకి లాగబడ్డాడు. ఎలానో అతుక్కుపోయాడు. గాలి చల్లబడిద్దే. ఆమె మంత్రాన్ని చదువుతూ ఉంటే ఆ కిటికీల మీద మంచు ఏర్పడింది. ఇప్పుడు ఆ కారు పూర్తిగా అతీంద్రియ శక్తుల యొక్క ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆ కారు యొక్క కిటికీల మధ్య మంచు లాంటిది ఏర్పడింది. సుధాకర్ ఆ తలుపు తెరిచి మళ్లీ పరిగెత్తాలి అనుకున్నాడు. కాని ఆ తలుపు తెరుచుకోలేదు. ఏదో అదృశ్య శక్తి, అతీత శక్తి అతన్ని సీటు కట్టేసింది. దయచేసి వదిలేసే, నన్నేమీ చెయ్యకు అని ఏడవటం మొదలుపెట్టాడు. అవునా,
అయినా నువ్వు ఎంతో గొప్పవాడివి కదా. రాజకీయంగానూ డబ్బు పరంగానూ ఎన్నో అండదండలు ఉంటాయి. నువ్వు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు కదా. నాలాంటి ఒక సాధారణమైన ఆడదాన్ని చూసి ఎందుకెలా భయపడుతున్నా? ఇంతేనా నీ ధైర్యం? అయినా నువ్వు ఎంతో మంది స్త్రీలను ఇలాగే తీసుకొచ్చావు కదా. వాళ్ళు కూడా నిన్ను విడిచిపెట్టమని ఇలాగే బ్రతిమలాడారు. వాళ్ళనేం చెయ్యొద్దు అని ఎన్ని రకాలుగా ప్రాధేయపడి ఉంటారు. ఎంతమందిని కాళ్ళు పట్టుకుని ఉంటారో, ఎంత ఏడ్చుంటారో చెప్పు అని లావణ్య గట్టిగా అడిగిందే. వాళ్ళ కన్నీళ్లు నీకు పట్టలేదు కదూ, ఇప్పుడు నీ కన్నీళ్లు కూడా నాకు పట్టావు అని వెంటనే తన చెయ్యి పట్టుకుద్దే. ఒక చిన్న కత్తితో అతని అరచేతిని కోసేసిద్దే. అతని చేతి నుండి రక్తం బయటకొచ్చిద్దే. ఆమె ఆ రక్తాన్ని కంచు పాత్రలో పట్టిద్దే. ఏదో మంత్రాన్ని గట్టిగా పలికిద్దే. ఆ మంత్రం విరగానే కారు చుట్టూ 7 భయంకరమైన నీడలు ప్రత్యక్షమయ్యాయి. అవి మానవ ఆకారంలో ఉన్నాయి, కానీ వాటికి ముఖాలు లేవు. కేవలం ఎర్రగా మండే కళ్ళు మాత్రమే ఉన్నాయి. సుధాకర్ వాటిని చూసి గట్టిగా అరిచాడు. వెంటనే ఆ పిశాచాలు ఆ రక్తపు పాత్ర దగ్గరకొచ్చాయి. అవి రక్తాన్ని పీల్చాయి. తృప్తిగా శబ్దాలు చేశాయి. నేను మీ యజమానిని అని లావణ్య చెప్పింది. ఈ మనిషి ఒక పాపాత్ముడు, అతన్ని శిక్షించండి. ఇక పిశాచాలు వెంటనే సుధాకర్ వైపుగా తిరిగాయి. ఆ తరువాత జరిగింది లావణ్య కూడా ఊహించలేకపోయింది. వెంటనే ఆ పిశాచాలు అతని శరీరంలోకి ప్రవేశించాయి. విపరీతంగా అరిచాడు. అతని నోట్లో నుండి నురగ వచ్చింది. అతని కళ్ళు వెనక్కి తిరిగాయి. కొద్ది నిమిషాల తరువాత అవి బయటకొచ్చాయి. సుధాకర్ కూలబడ్డాడు. అతను చనిపోలేదు, కాని అతను పూర్తిగా నాశనమైపోయాడు. ఒక పిచ్చివాడిలా మారిపోయాడు. లావణ్య వెంటనే కారు దిగిందే. నడుచుకుంటూ వెళ్లిపోయిందే. తన వెనక 7 పిశాచాలు నీడల్లా అనుసరించాయి. మరునాడు పేపర్లో వార్త వచ్చిందే. ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ కు మానసిక సమస్యలు, హాస్పిటల్లో చేరిక అనే. లావణ్య ఆ వార్త చదివిద్దే. ఒక పిచ్చి నవ్వు నవ్విద్దే. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే, ప్రతి పిశాచ సేవకు ఆమె ఆత్మలో ఒక భాగం వాళ్లకు వెళ్తుంది. ఖచ్చితంగా వెళ్తుందనే. ఆమె మానవత్వం మెల్లగా హరించుకుపోతుంది. అది క్రమక్రమంగా క్రూరత్వంగా మారిపోతుంది. ఆ రాత్రి తనకు ఓ కల వచ్చింది. కలలో లావణ్య ఒక అద్దం ముందు నిలబడిందే. అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. కాని ఆ ప్రతిబింబం తనలా లేదు. అది ఒక పిశాచిలా ఉంది. నల్లని చర్మం, ఎర్రని కళ్ళు, పదునైన పళ్ళు. ఇది నేనా అని లావణ్య భయంతో అడిగిందే. అవును, ఇది కూడా నువ్వే అవుతావు. ప్రతిబింబం జవాబిచ్చింది. త్వరలో నువ్వు కూడా ఇలానే అవుతావు. లావణ్య కెవ్వున అరుస్తూ లేచింది. కాని ఆ అరుపు సాధారణమైన అరుపులా లేదు. ఓ భయంకరమైన అరుపు. అలా 3 నెలలు గడిచాయి. లావణ్య ఇప్పుడు పూర్తిగా మారిపోయిందే. ఆమె చూడటానికి మనిషి, కానీ తనలో మానవత్వం చాలా తక్కువ. ఆమె ప్రతి నెల ఒక పాపాత్ముని వెతికి ఆ పిశాచాలకు రక్తాన్ని సమర్పించేది. అప్పటికే తన మాజీ భర్త రఘురాం పూర్తిగా నాశనమైపోయాడు. అతని వ్యాపారం కూలిపోయింది. అతని కొత్త భార్య కూడా అతన్ని విడిచిపెట్టేసింది. అతను ఒక్క మాటలో చెప్పాలి అంటే రోడ్డున పడ్డాడు. కాని లావణ్యకు అది కూడా సరిపోలేదు. అతన్ని చంపాలి. వాడు చచ్చేంత వరకు నా మనసుకు ఎటువంటి శాంతి కూడా లభించదు. వెంటనే పుస్తకాన్ని తెరిచింది. 3వ సిద్ధి, మహాశక్తి సిద్ధి. ఇది అంతిమ స్థాయి. దీన్ని సాధిస్తే నీకు అమరత్వం వస్తుంది. నీ శత్రువుల్ని కేవలం కంటి చూపుతోనే చెప్పగలవు. కానీ ఏంటి? లావణ్య అసహనంగా అడిగిందే. నరబలి కావాలి. అది నీకు అత్యంత ప్రియమైన వ్యక్తి వలె. లావణ్య ఆగిపోయిందే. నాకు అత్యంత ప్రియమైన వ్యక్తా? ఎవరు? నాకెవరూ లేరు. నేను ఒంటరిదాన్నే. ఆ పుస్తకంలో ఉన్నటువంటి వ్యక్తి తనతో మాట్లాడుతున్నారు. ఒక్క వ్యక్తి ఉన్నారు. అదే నీ తల్లి. లావణ్యకి తన గుండె ఆగినంత పనైందే. తన తల్లి పేరు సుశీల. తన వయసు 65 ఏళ్లు. ఆమె లావణ్యను ఎప్పుడూ ప్రేమించేదే. రఘురాం లావణ్యను వదిలేసినప్పుడు కూడా సుశీల మాత్రమే తల్లిగా తన పక్కన నిలబడిందే. కాని లావణ్య తంత్ర సాధన మొదలు పెట్టాక
ఆమె తల్లిని దూరం చేసుకుంది. నేనమ్మని చంపలేను అని లావణ్య వణుకుతూ అంది. నీ ఇష్టం. వారెప్పుడో నిన్ను వదిలేశారు. ఏదో మీ అమ్మ కాబట్టి నీతో అప్పుడప్పుడు వస్తుంది వెళ్తుంది. తనకు నీపైన ఎటువంటి ప్రేమ లేదు. అంత అబద్ధం. పరువు కోసం నిన్నెప్పుడో విడిచిపెట్టేశారు. గుర్తుంచుకో, పిశాచాలకు ప్రతి నెల రక్తం కావాలి. నీవు ఇవ్వకపోతే వాళ్ళు నిన్నే తింటారు. మహాశక్తి సిద్ధి మాత్రమే నిన్ను వాళ్ళ నుండి కాపాడగలుగుతుంది. లావణ్య హడలిపోయింది. ఆ పుస్తకాన్ని మూసేసిద్దే. ఆ రాత్రి ఆమె వెంటనే తన తల్లి ఇంటికి వెళ్ళిద్దే. చాలా నెలల తరువాత ఆ రోజు తన ఇంటికి వెళ్లి తలుపు తట్టగానే సుశీల తలుపు తెరిచిద్దే. తన కూతుర్ను చూసి సంతోషంగా లోపలికి రమ్మద్దే. లావణ్య లోపలికి వెళ్ళిద్దే. ఇల్లైతే పాతదే, కాని శుభ్రంగా వద్దే. గోడలపైన లావణ్య యొక్క చిన్ననాటి ఫోటోలు. ఏంటమ్మా, బాగా సనబడిపోయాం? సుశీల ఆందోళనగా అంతే. సరిగ్గా తింటున్నావా లేదా? లావణ్య తన తల్లిని చూసిందే. తన కళ్ళల్లో ప్రేమ, అది మాత్రమే, స్వచ్ఛమైన ప్రేమ. షరతులు లేవు. ఎన్ని గొడవలు జరిగినా సరే తన తల్లి తనని ఎంతగానో ప్రేమిస్తూ వస్తుంది. అమ్మా, లావణ్య గొంతు పగల్లేదు. ఏమైందమ్మా, ఏడుస్తున్నావా నువ్వు? ఇక లావణ్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. చాలా నెలల తరువాత ఆమె మానవత్వంతో ఏడ్చిందే. నేను చాలా తప్పులు చేశానబ్బా, లావణ్య ఏడుస్తూ చెప్పిందే. ఎన్నో భయంకరమైన తప్పులు చేశాను. సుశీల తన కూతుర్ని దగ్గరికి తీసుకుందే. పర్లేదమ్మా, ఏ తప్పైనా సరే సరిదిద్దుకోవచ్చు. కానీ లావణ్యకు తెలుసు ఆమె చేసిన తప్పులు, వాటిని సరిదిద్దుకునే స్థాయి కూడా దాటిపోయిందే. ఆ రాత్రి లావణ్య తన తల్లితోనే ఇంట్లోనే ఉండిపోయిందే. వాళ్ళ నాన్నగారు ఒక ప్రముఖ వ్యాపారవేత్త కావటంతో ఎన్నో కారణాలతో బయటకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికి అతనైతే ఊళ్ళో లేరు. చాలా సంవత్సరాల తరువాత ఆమె ప్రశాంతంగా నిద్రపోయిందే. కాని అర్ధరాత్రి వేళ లావణ్యకు మెలకు వచ్చిందే. గదిలో 7 నీడలు కనిపించాయి. అవి పిశాచాలు. మాకు ఆకలి వేస్తుంది, రక్తం కావాలి అని గుసగుసలాడే. ఈ నెలలో ఇంకా సమయం ఉంది కదా, అప్పుడు ఖచ్చితంగా ఇస్తాను అని లావణ్య అందే. సమయం అయిపోయిందే, ఇప్పుడే కావాలి, లేకపోతే. పిశాచాలు తన తల్లి వైపుగా చూశాయి. వద్దు అని గట్టిగా అరిచింది లావణ్య. అయితే మరెవరినైనా తీసుకురా ఇప్పుడే. లావణ్య వణికిపోతూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిద్దే. సమయం రాత్రి 2 గంటలు. వీధులన్నీ నిర్జనంగా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆమె నడుస్తూ వెళ్ళిందే. ఒక చీకటి సందులో ఓ వ్యక్తిని చూసిద్దే. అతను బాగా మద్యం తాగి పడిపోయి కనిపించాడు. లావణ్య అతని దగ్గరకు వెళ్ళిద్దే. అతని చేయి పట్టుకుందే. కత్తి బయటకు తీసిద్దే. కాని ఆగిపోయిందే. నేనీ పని చెయ్యలేను, అస్సలు చెయ్యలేను. ఈ వ్యక్తి ఏం పాపం చేశాడో నాకైతే తెలీదు. మరి అలాంటప్పుడు ఈ పని ఎలా చేయగలుగుతానో? కాని తన మనసులోని పిశాచు గొంతు వినిపించిందే. నీకు రక్తం కావాలి, మానవత్వం గురించి ఆలోచించే సమయం అయిపోయిందే, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. లావణ్య చెయ్యి వణికిద్దే. అదే సమయంలో తన వెనుక నుండి ఓ గొంతు వినిపించిందే. లావణ్య. తను వెంటనే వెనక్కి తిరిగిద్దే. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక దీపం ఉంది. అతని ముఖం శాంతంగా ఉంది. ఎవరు మీరు అని లావణ్య అడిగిద్దే. నా పేరు మహాంత్ శంకరానంద. నేను అఘోరి కాలభైరవనాథ్. ఇద్దరం ఒకే దగ్గర ఉండేవాళ్ళవి. నేను మంచిగా ఉండేవాడిని, వాడు చెడువైపుగా వెళ్ళాడు. లావణ్య వణికిపోయిందే. మీకతని గురించి తెలుసా? అవును, అతను నా గురువే కదా. 800 సంవత్సరాల క్రితం అతను చీకటి మార్గంలోకి వెళ్ళాడు, నేను వెలుగులోకి వెళ్ళాను. అతను నాకు గురువే కావచ్చు, కానీ చాలా పాపాత్ముడు. ఎన్నో తప్పులు చేశాడు. అతీత శక్తుల ఆధీనాల్లోకి వెళ్లి అతను ఆ గ్రంథంలోనే బంధించబడ్డాడు. అతని శాపం నుండి అతన్ని విడిపించే మార్గం ఒక్కటే. ఎవరైనా ఆ గ్రంథాన్ని నాశనం చెయ్యాలి, లేకపోతే వారు కూడా నాశనమవుతారు. గ్రంథం నాశనం చేస్తే నీవు ఖచ్చితంగా విముక్తి పొందుతావు. కానీ ఏంటి? మహంత్ బాధగా చూశాడు. నీవు ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయావు. గ్రంథం నాశనం చేసినా నీ ఆత్మలో కొంత భాగం ఎప్పటికీ చీకటిలోనే ఉండిపోతుంది. లావణ్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి.
నేనేం చెయ్యాలి? నిర్ణయం నీదే, కానీ త్వరగా నిర్ణయించుకో. అమావాస్య రాత్రి వచ్చేస్తుంది. ఆ రాత్రి గ్రంథం పూర్తి శక్తిని పొందుతుంది. ఆ తర్వాత దాన్ని నాశనం చేయటం అసాధ్యం. మహన్ చీకట్లో కలిసిపోయాడు. లావణ్య అక్కడే నిలబడిపోయింది. తన మనసులో యుద్ధం జరుగుతుంది. ఒకవైపు అంతిమ శక్తి, రఘురాం పైన ప్రతీకారం, అమరత్వం. మరోవైపు తన తల్లి, తన మానవత్వం, తన ఆత్మ. ఆమె దేన్ని ఎంచుకుంటుంది? కాసేపటికే ఆమె వెంటనే ఇంట్లోకి వచ్చేసింది. తాను గదిలోకి వెళ్ళిందే. ఆ తాంత్రిక గ్రంథం ముందు ఉందే. అది ఇప్పుడు పూర్తిగా సజీవంగా కనిపిస్తుంది. దాని అట్ట ఊపిరి తీసుకుంటున్నట్టుగా లేస్తుంది, క్రిందకి దిగుతుంది. ఆ పుస్తకం తనంతట తానే తెరుచుకుందే. ఈ రాత్రి అంతిమ రాత్రి. నీవు మహాశక్తి సిద్ధిని పొందవచ్చు. నీ తల్లిని బలివ్వు, లేకపోతే నువ్వు కూడా నాశనమవుతావు. లావణ్య వణికిపోయిందే. ఇక అదే సమయంలో తలుపు కొట్టిన శబ్దం. ఆమె తలుపు తెరిచిందే. అక్కడ తన తల్లి సుశీల నిల్చుద్దే. అమ్మా, నువ్వు ఎక్కడికెందుకొచ్చావు? నాకు తెలీదు అని తన తల్లి అయోమయంగా చెప్పిద్దే. ఏదో శక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అనే లావణ్యకు అర్థమైందే. ఆ గ్రంథం తన తల్లిని రప్పించిద్దే, బలివ్వటం కోసం. ఆమె వెనక్కి తిరిగి గ్రంథం వైపుగా చూసిద్దే. దాని పేజీల పైన కొత్త అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. వచ్చేసిందే. ఇప్పుడు బలివ్వు, నీకు అమరత్వం వస్తుంది. నీ శత్రువులందరూ నాశనమవుతారు. ఇక సుశీల గదిలోకి వచ్చేసిందే. ఆమె ఆ గ్రంథాన్ని చూసిద్దే. ఏంటమ్మా ఇది అని అడిగిద్దే. కాని తాను గ్రంథాన్ని చూడగానే తన ముఖం మారిపోయిందే. తనకేదో అర్థమైనట్టుగా. లావణ్య, సుశీల గొంతు వణికిద్దే. నువ్వేం చేశావు? అసలు నువ్వేం చేస్తున్నావు? అమ్మా, నాకు తెలుసు. ఆ రాత్రి నుండి నాకు కలలు వస్తున్నాయి. నువ్వు చీకటి మార్గంలో వెళ్ళావని అర్థమైందే. లావణ్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. నన్ను క్షమించబ్బా. సుశీల తన కూతుర్ని దగ్గరికి తీసుకుందే. నువ్వు నా కూతురివి. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాను. ఆ క్షణంలోనే గదిలో 7 పిశాచాలు ప్రత్యక్షమయ్యాయి. బలివ్వు, బలివ్వు అని గట్టిగా అరిచాయి. ఇప్పుడే బలివ్వు అంటున్నా. సుశీల వాటిని చూసి భయపడలేదు. ఆమె శాంతంగా ఉంది. లావణ్య, ఆమె మెల్లగా చెప్తుంది. నేను నీకోసం ఏదైనా చేస్తాను. నీకు నా రక్తం కావాలంటే తీసుకో. అమ్మా, వద్దమ్మా. నీకంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. నీవు ఈ చీకటి నుండి బయటపడాలంటే నా బలి అవసరమైతే నేను సిద్ధంగా ఉన్నాను. అప్పటికే లావణ్య గుండె పగిలిపోయిందే. తన తల్లి ప్రేమ, అది నిజమైన శక్తి. అది ఏ తంత్రం కంటే గొప్పదే, ఏ మంత్రం కంటే బలమైనదే. ఆ క్షణంలో లావణ్య నిర్ణయించుకుందే. వద్దు, వద్దు అని గట్టిగా చెప్పిందే. నేను నా అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ బలివ్వను. నాకీ చీకటి అవసరం లేదు. తాను వెంటనే గ్రంథం వైపుగా తిరిగిందే. కాలభైరవుడా, నీ బంధనం ముగిసిద్దే. నీవు ముక్తి పొందు. కానీ నీ చీకటి ఇక్కడే ఆగిపోతుందే. ఆమె వెంటనే వంటగదిలోకి పరిగెత్తిద్దే. కిరోసిన్ తెచ్చిద్దే. ఆ గ్రంథం పైన పోసేసిద్దే. వద్దు, ఆపు. నీవు నాశనమవుతావు. నన్ను ఏదైనా చేస్తే నీకు కూడా ప్రాణం పోతుందే. దయచేసి నా మాట విను. ఆపేసే. నువ్వు నన్ను మాత్రమే తగలబెట్టాలి అనుకుంటున్నావు. కానీ దానితో పాటు నువ్వు కూడా తగలబడతావు. బదులుగా నీ తల్లిని బలిస్తే అతీతమైన శక్తులు పొందుతావు. ఖచ్చితంగా గొప్ప శక్తులు లభిస్తాయి. నువ్వు అన్నింటినీ శాసిస్తావు. అమరత్వం వస్తుంది అని రకరకాలుగా మాట్లాడుతుంది ఆ గ్రంథం. లేదు, నేను నాశనమైనా పర్వాలేదు. ఇక ఈ చీకటి వల్ల ఎవ్వరికీ హాని కాకూడదు. ఈ చీకటి ఎవరినీ తాకకూడదు. వెంటనే అగ్గిపెట్టి తీసిద్దే. అగ్గి వెలిగించిద్దే. పిశాచాలు తన మీదకి దూకాయి. కాని అప్పుడే సుశీల వాటి మధ్యలోకి వచ్చిందే. నా కూతుర్ని మీలో ఏ ఒక్కరూ తాకకూడదు. ఆ పిశాచాలను తన తల్లి ఆపిన మరుక్షణంలోనే ఇంకా ఆలస్యం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అదే. అతను చెప్పినట్టుగా వెంటనే అగ్గిపొల్ల తీసి గ్రంథం పైన వేసిద్దే. ఆ గ్రంథం ఒక్కసారిగా మండిద్దే. దాని నుండి భయంకరమైన అరుపులు వినిపించాయి. అంతవరకు అక్కడే నిల్చునే కొద్ది క్షణాల్లో వారి పైన దాడి చేయబోతున్నారు. వారు ప్రాణాలు తీయబోతున్నారు అన్నటువంటి ఆ 7 పిశాచాలు ఒక్కసారిగా ఆ అగ్నికి ఆహుతైనట్టుగా అవి కూడా మంటల్లో కరిగిపోతున్నట్టుగా కరిగిపోగా.
ఆ చీకటి క్రమంగా వెలుగులోకి మారింది. ఒక్క క్షణం లావణ్యకు కాలభైరవ్ నాథ్ యొక్క ఆత్మ